ఏదైనా ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు మీకు ఓయో హోటల్ కనిపిస్తే వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ సబ్మిట్ చేసి ఈజీగా రూమ్ తీసుకునేవారు. కానీ ఇక నుంచి అందరికీ ఆ సర్వీస్ అందుబాటులో ఉండదు. పెళ్లి కాని జంటలు ఇకపై చెక్ ఇన్ చేయడానికి అనుమతించకూడదని ఓయో నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మీరట్లో ఓయో కొత్త చెక్ ఇన్ పాలసీని తీసుకొచ్చింది. నూతన సంవత్సరం నుంచి ఓయో హోటల్స్ చెక్ ఇన్ విషయంలో కొత్త నిబంధనలు అమలు చేస్తుంది. ఓయో తాజా చెక్ ఇన్ రూల్స్ ప్రకారం ఇక నుంచి పెళ్లి కాని జంటలకు రూమ్ ఇవ్వడాన్ని నిలిపివేశారు. సవరించిన నిబంధనల ప్రకారం చెక్ ఇన్ సమయంలో అన్ని జంటలు వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ చూపించాల్సి ఉంటుంది. వారి మధ్య ఉన్న రిలేషన్ ఏంటో ఖచ్చితంగా తెలిసేలా ఐడిలో వివరాలు కనిపించాలి. ఓయో హోటల్స్ పరిసరాల్లో ఉండేవారు చేసే ఆరోపణలు సామాజిక దృక్పథనానికి అనుగుణంగా పెళ్లి కాని జంటలకు గదులు నిరాకరించే విచక్షణ అధికారాన్ని ఓయో హోటల్స్ కు కంపెనీ కల్పించింది. ప్రస్తుతానికి మీరట్లో సవరించిన చెక్ ఇన్ రూల్స్ అమలు చేస్తున్నారు. ఫీడ్బ్యాక్ ఆధారంగా త్వరలోనే దేశవ్యాప్తంగా ఓయో హోటల్స్ ఈ రూల్స్ అమలు చేస్తామని పేర్కొంది. ఓయో హోటల్స్ పై స్థానికుల నుంచి అభిప్రాయాలు సేకరించిన తర్వాత కంపెనీ ఈ నిర్ణయం తీసుకుంది. కొన్ని కోర్టుల్లో సైతం దీనిపై పిటిషన్లు వేయగా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. పెళ్లి కాని ఓ మహిళ పురుషుడికి ఎలా ఒకే గదిలో ఉండడానికి అనుమతిస్తున్నారు, ఓయో ప్లాన్ ఏంటి అని పలు నగరాల్లో ఫిర్యాదులు రావడం తెలిసిందే. ఇటీవల నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా దేశవ్యాప్తంగా ఒకే రోజు మిలియన్ పైగా ఓయో రూమ్స్ బుకింగ్స్ జరిగాయి. అంటే వీటిని ఎలా వాడుతున్నారు, ఎందుకు వాడుతున్నారో ఓయో కంపెనీ అర్థం చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై ఓయో నార్త్ ఇండియన్ రీజియన్ హెడ్ పవాస్ శర్మ పీటీఐ తో మాట్లాడుతూ, చెప్పాలంటే ఓయో సురక్షితమైన బాధ్యయుతమైన ఆతిథ్యం ఇస్తుంది. ఇప్పటి వరకు వ్యక్తిగత స్వేచ్ఛను గౌరవించాం, కానీ పౌరులతో కలిసి మెరుగైన సేవలు ఇవ్వాలని భావించాం. ప్రజల నుంచి సలహాలు సేకరించి ఈ నూతన చెక్ ఇన్ విధానాన్ని తీసుకువచ్చాం. దీనిపై త్వరలోనే సమీక్షించి దేశవ్యాప్తంగా అన్ని నగరాలలో అమలు చేయాలని ప్లాన్ చేస్తున్నామని వెల్లడించారు. విద్యార్థులు, వ్యాపార నిమిత్తం వచ్చేవారు, కుటుంబాల వెకేషన్, ఒంటరి ప్రయాణికులకు సురక్షితమైన గమ్యస్థానంగా ఓయోను నిలిపాం. మరింత మెరుగైన, సురక్షితమైన, ప్రజామోదోగ్యమైన సేవల్ని అందించడానికి ఓయో గదులను కేటాయించే సమయంలో జంటలకు సంబంధించి పెళ్లి జరిగిందా లేదా అని ఆరా తీసేలా చెక్ ఇన్ పాలసీ తీసుకొచ్చామని కంపెనీ ప్రతినిధి తెలిపారు. అనైతిక కార్యకలాపాలు జరగకూడదని, అలాంటి వాటిలో తాము భాగస్వాములుగా మారద్దని భావించి ఓయో మేనేజ్మెంట్ పోలీసుల సలహాలు కోరింది. తప్పుడు మార్గాల్లో నడిచే వారికి, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా ఓయో రూమ్స్ మారకూడదని కొత్త చెక్ ఇన్ పాలసీని ప్రారంభించింది.